సాక్షి లైఫ్ దిస్ ఇస్ దుర్గా. అధిక బరువుతో బాధపడే వారికి ఈ మధ్య కాలంలో బరువు తగ్గించే ఇంజెక్షన్లు మందులు ఒక వరంగా మారాయి. వీటి ప్రభావంతో కిలోల కొద్దీ బరువు తగ్గుతూ చాలా మంది సంబరపడుతూ ఉన్నారు. అయితే ఈ మందుల వెనుక ఒక అసలు వాస్తవం దాగి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి ఈ మందులు వాడటం మొదలు పెడితే ఫలితం నిలవాలి అంటే జీవితాంతం కొనసాగించాల్సి రావచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. చాలా మంది ఈ మందులను ఒక నిర్ణీత కాలం పాటు వాడి బరువు తగ్గాక ఆపేయవచ్చని భావిస్తారు. కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. ఇటీవల జరిగిన పలు అధ్యయనాల ప్రకారం ఈ మందులను నిలిపివేసిన కొద్ది కాలంలోనే రోగులు కోల్పోయిన బరువులో 3/2 వంతులు మళ్లీ పెరిగినట్లు గుర్తించారు. ఈ మందులు మెదడులోని ఆకలి సంకేతాలను నియంత్రించడం ద్వారా పనిచేస్తాయి. మందు ఆపేయగానే మళ్లీ విపరీతమైన ఆకలి మొదలై తినే ఆహారం పరిమాణం పెరుగుతుంది. ఇక జీవక్రియలో మార్పులు చూస్తే బరువు తగ్గే క్రమంలో శరీరం తన జీవక్రియను మందగింపచేస్తోంది. మందులు మానేశాక ఈ మందగించిన జీవక్రియ వల్ల బరువు వేగంగా పెరుగుతుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ మందులను అధిక రక్తపోటు లేదా మధుమేహం మందుల తరహాలోనే చూడాలి. ఇక అవి ఎలాగైతే సమస్యను అదుపులో ఉంచుతాయో ఈ మందులు కూడా బరువును అదుపులో ఉంచుతాయి తప్ప శాశ్వత పరిష్కారం చూపవు. ఇది ఒక తాత్కాలిక చికిత్స కాదు, దీర్ఘకాలికంగా బరువును నిర్వహించే ప్రక్రియ. మందులు ఆపేయాలని భావించేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఫలితం శూన్యమని ఎండోక్రినాలజిస్టులు చెప్తున్నారు. ఇక మనం ఏం చేయాలి అంటే బరువు తగ్గడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యం. అందుకోసం మందులపైనే ఆధారపడద్దు. కేవలం మందులతోనే బరువు తగ్గాలని చూడకుండా క్రమశిక్షణతో కూడిన ఆహారం, వ్యాయామం అలవాటు చేసుకోవాలి. మందుల మోతాదు తగ్గించాలన్నా లేదా ఆపేయాలన్నా సొంత నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. మందులు వాడుతున్నప్పుడే ఆరోగ్యకరమైన అలవాట్లను జీర్ణించుకుంటే భవిష్యత్తులో బరువు పెరగకుండా కొంతవరకు అడ్డుకోవచ్చు. అధిక బరువు అనేది ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. దీనికి మందులు ఒక సాధనం మాత్రమే కానీ సంపూర్ణ పరిష్కారం కాదని గుర్తించాలి. కేవలం మందుల మీద ఆధారపడడం కంటే సమతుల్య జీవనశైలి ఆరోగ్యానికి అసలైన సూత్రమని గ్రహించాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.